నెల 22వ తేదీన ఒంగోలులో టీడీపీ నేత ముప్పవరపు వీరయ్య చౌదరి హత్య కేసులో చిక్కుముడి వీడింది. పాత్రధారులు, సూత్రధారులు అందరూ పోలీసుల చేతికి దొరికిపోయారు. సూత్రధారులు ఓకే, మరి ప్రధాన సూత్రధారి ఎవరనేది ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిందంట పోలీసులకు. వీరయ్య చౌదరిని 3 నిమిషాల్లో 49 కత్తిపోట్లు పొడిచిన హంతకులు గంజాయి మత్తులో ఉండి హత్య చేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరయ్య చౌదరి హత్య కేసులో స్కూటీ పాత్రధారులను పట్టిస్తే సూత్రధారులను మాత్రం ఓ మెస్లో ఫోటో పట్టించిందంట. ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత వీరయ్య చౌదరిని తన కార్యాలయంలోనే కేవలం 3 నిమిషాల్లో 49 కత్తిపోట్లు పొడిచి హత్య చేయటం పెను సంచలనంగా మారింది. పక్కనే ఉన్న తాలూకా పోలీస్ స్టేషన్, ఆ పక్కనే ఉన్న ఎస్పీ కార్యాలయం దాటుకుని వచ్చి 2 బైకులపై 4 నిందితులు తప్పించుకోవటం కలకలం రేపింది. ఈ కేసును ఛేదించడానికి ప్రకాశం జిల్లా పోలీసులు పడరాని కష్టాలు పడ్డారు. హత్య జరిగిన రోజునే 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సూత్రధారుల్లో అనుమానితులుగా అనుమానిస్తూ అదే రోజు కొంతమందిని అమనబ్రోలు వాసులుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ సూత్రధారులను పక్కాగా పట్టించింది మాత్రం హత్య జరిగిన రోజున ఒంగోలులో ఓ మెస్లో తీసిన ఫోటో అట. నిందితులను పట్టించింది మాత్రం స్కూటీ అట. అయితే ప్రధాన సూత్రధారిని మాత్రం పోలీసులు టచ్ చేయలేకపోతున్నారు అనే టాక్ నడుస్తోంది. పని పక్కాగా జరగాలి, ఖర్చు ఎంతైనా నేను చూసుకుంటాను, కానీ నా పేరు ఎక్కడా వినపడకూడదు, కనపడకూడదు అనే ప్లాన్తో అమ్మనబ్రోలు వాసి బంగారు వ్యాపారి ఈ హత్యకు పక్కాగా ప్లాన్ చేశాడని టాక్ వినపడుతోంది. వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నది మొత్తం 6గురని పోలీసులు అనుమానిస్తున్నారు. సీన్లో 4 పాల్గొంటే 2 మానిటర్ చేసినట్లుగా భావిస్తున్నారు. ఈ హత్యలో పాల్గొన్న 4 నెల్లూరు జిల్లా వాసులుగా చెప్తున్నారు. అయితే వీరయ్య హత్య జరిగే సమయంలో ఫుల్ గంజాయి మత్తులో వీరయ్య చౌదరిని విచక్షణారహితంగా పొడిచి చంపినట్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఈ 4 మరో 2 హత్య జరిగిన ప్రదేశం వద్దనే ఉండి మానిటర్ చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కత్తిపోట్లతో రక్తపు మడుగులో పడి ఉన్న వీరయ్య చౌదరిని ముందు ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. అక్కడి డాక్టర్లు వీరయ్య చౌదరి అప్పటికే మృతి చెందాడని నిర్ధారించిన తర్వాత ఒంగోలు రిమ్స్కు బాడీని తరలించారు. అయితే హంతకుల ముఠాలోని ఓ వ్యక్తి అక్కడే ఉండి ప్రతి విషయాన్ని హంతకుల ముఠాకు కూడా చేరవేశాడట. వీరయ్య చౌదరి హత్యకు ఎంత పక్కాగా ప్లాన్ చేశారో అక్కడే అర్థమవుతోందంటున్నారు. హత్య సమయంలో హంతకుల ముఠాలోని ఓ వ్యక్తికి కూడా కత్తిగాయమైనట్లుగా చెప్తున్నారు. ఆ వ్యక్తి రక్తం మరకలే నిందితులు వాడిన స్కూటీపై ధారలుగా పడ్డాయట. అయితే ఈ కిరాయి హంతకుల ముఠాలోని కొందరిపై గతంలో మర్డర్ ఫర్ గెయిన్ లాంటి కేసులు కూడా ఉన్నాయని తెలుస్తోంది. హంతకుల ముఠాకు నేర చరిత్ర గట్టిగానే ఉన్నట్లుగా వార్తలొస్తున్నాయి. హత్య అనంతరం హంతకులు పారిపోతున్న సమయంలో వెనుక నుంచి ఓ ఆర్టీసీ బస్సు వస్తుండటంతో చీమకుర్తి వద్ద స్కూటీని వదిలి ఓ బస్సు ఎక్కి వెళ్లిపోయినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో ఓ వ్యక్తికి కత్తిగాయం కావడంతో ఎక్కువ దూరం బైక్పై ప్రయాణం చేస్తే ఎవరైనా అనుమానంతో చూస్తారేమో అని నిందితులు ఆర్టీసీ బస్సులో పారిపోయినట్లుగా చెప్తున్నారు.